హాయ్ అండి. ఇవాళ మార్గశిర శుద్ధ ఏకాదశి, రేవతి నక్షత్రం. ఏకాదశి అంటే మీకు గుర్తొచ్చిందా? ఉపవాసాలు చేస్తాం. హిందూ సంప్రదాయంలో ఏకాదశి ఉపవాసం అని, కొంతమంది నిర్జల ఏకాదశి అని, నీళ్ళు కూడా తాగరనమాట. ఇది ఆధ్యాత్మిక రీజన్ ఏంటంటే, దీంట్లో ఏ మనిషికైనా వాళ్ళ ప్రతి తినే గింజ మీద, ధాన్యపు గింజ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అంటారు కదా. ఆ విధంగా మన జీవితకాలంలో ఎంత ధాన్యం అయితే తినాలో అది రాసిపెట్టి ఉంటుందంట ఆల్రెడీ. కాబట్టి ఈ ఏకాదశిలో మీరు తినకుండా ఉంచుకోండి, దాచుకోండి, మీకు ఆయుష్ పెరుగుద్ది. ఇప్పుడు డబ్బాలో బియ్యం వాడేస్తుంటే అయిపోతూ ఉంటాయి కదా, అదనమాట కాన్సెప్ట్. అలా చెప్తే అర్థం కాదని ఇంకా ఏకాదశి అనేది ఒకటి సెలెక్ట్ చేశారంట మన పెద్దలు అని ఈ మధ్య నేను ఎక్కడో చదివాను. అది నిజమైనా కాకపోయినా మీకు తెలుసు కదా, ఉపవాసం ఎంత మంచిదో ఈ మధ్య డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఉపవాసం వల్ల క్యాన్సర్ కణాలు కూడా చచ్చిపోతాయంటండి. ఒకరోజు అరరోజు గట్టిగా ఉపవాసం చేస్తే, మంచినీళ్ళు తాగొచ్చులేండి, చేస్తే మన స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది, కొన్ని టాక్సిన్స్ వెళ్ళిపోతాయి బయటికి, లోపల ఆర్గాన్స్ అన్నీ రీఛార్జ్ అవుతాయి. అది ప్రాక్టికల్గా నేను చూసిన విషయం అనమాట. మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే నూతన ఉత్సాహం, నూతన ఎనర్జీ వస్తుంది. ఎక్కువ చేయకూడదు, మళ్ళీ రోజుల తరబడి ఊరికే ఉపవాసాలు చేయొద్దు అంటున్నారు. పెద్దవాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. కానీ ఎనీహో ఉపవాసం అనేది ఒక ఔషధం. ఎన్ని ఔషధాలు వాడినా మధ్య మధ్యలో కుదిరినప్పుడైనా సరే ఒక ఉపవాసం ఆచరిస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. పెద్దలు చెప్తారు, ఎందుకో ఒకదానికి చెప్తారు, దాంట్లో కంపల్సరిగా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి అందరం కుదిరినప్పుడైనా, ఏకాదశి అయినా కాకపోయినా, వారాలైనా, ఇదివరకు వారాలు చేసేవారు కదా, వారాలు చేసి టిఫిన్లు కూడా మళ్ళీ ఎక్కువ డజన్ ఇడ్లీలు అలా ఉప్మాలు ఇవి స్నాక్స్ ఎక్కువ తినకూడదు. ఉపవాసం అంటే ఉపవాసమే చేస్తే మాత్రం ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ.